సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు. అయినా ఎరువులు దొరకక అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసమర్థ కాంగ్రెస్ సర్కారుపై రైతులు కన్నెర్ర చేశారు. డిమాండ్కు తగినంత ఎరువులు అందుబాటులో ఉంచని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. అన్నదాతల నిరసనతో అధికారులు పోలీసులను పెట్టి యూరియా బస్తాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు అధికారులు దురుసుగా వ్యవహరించడాన్ని రైతులు తీవ్రంగా ఖండించారు. ఎరువులు అందుబాటులో ఉంచకపోగా రైతులపై దౌర్జన్యమేంటని ప్రశ్నిస్తున్నారు. 9:30కు లైన్ లో పెట్టాం సార్ మేము. అవి ఏమంటే కింద మీద చేసినట్టు అక్కడ అన్ని ముందు వెనక్కి వచ్చినాయి. వెనక్కి వచ్చిన వాళ్ళు ముందు వస్తున్నాయి. లేవడం అంటే 4 గంటలు ఎండ పడిపడికి ఇంతవరకు పేరు రాలేదు. ఏం చేయమంటే చెప్పి ఎవరు తప్పంటారు కదా. అట్లా ఏం చేసినట్టే మిక్స్ అయినట్టున్నాయి. కింది మీద పడ్డాయి, మీది కింద పడుతున్నాయి. అది ప్రాబ్లం. లైన్ గా తీస్తే ఏం కాదు ప్రాబ్లం. పొద్దుగా ఇస్తే 300 అన్నీ అయిపోతుండే. వెనకిచ్చిన ముందుకు వచ్చేసి అది దానివల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రేమ బయటపడిపోయింది. ఎంత పూర్తిగా ఉందో ప్రేమ మీకు అందరికి తెలిసింది. ఈరోజు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని బస్తాలు అడిగినా అన్ని బస్తాల రైతులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి తువ్వాల లైన్లో పెట్టుకొని మబ్బుల లేచి వచ్చి ఒక టిఫిన్ కట్టుకొని వచ్చి ఇలా మన దుకాణాల కాడ వెయిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం కనబడతలేదా? ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, మొక్కజొన్న ఎన్ని ఎకరాలు వేసిండ్రు, పత్తి ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఎంత దిగుబడి ఎంత కావాలి దీనికి యూరియా అని చెప్పి మీకు ఆలోచన లేకుండా ప్రభుత్వం నడుపుతా